మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన ఆయన, క్రీస్తునందు మాకు అనుగ్రహించిన దేవులను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీ గ్రంథం నుండి అనేక విషయాలు నేర్చుకునేటట్లు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ పరికరాల ద్వారా వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చారో వారందరికీ మీ సహాయం అందించండి. మీ వాక్యాన్ని నేర్చుకొని మీరు ఆశించిన రీతిలో మేము బ్రతకగలిగినట్లు, మా లోపాలు సరి చేసుకునేటట్లు సహాయం దయచేయండి. సహకరించిన బిడ్డలందరినీ కనికరించమని క్రీస్తు పుణ్యనామను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. మహోన్నతుడైన దేవుడు మానవులు ప్రేమించి మానవుల పట్ల కృప చూపించి కనికరించి ఆయన యొక్క గ్రంథాన్ని మనకి అనుగ్రహించారు. దేవుని మహా జ్ఞానమైన ఆయన గ్రంథాన్ని మనం పట్టుకొని ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈరోజు కూర్చున్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవడానికి, దేవుడు తన గ్రంథం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడో ఆ విషయాలు మనం చూసుకోవడానికి మీ అందరూ ఆసక్తి కలిగి నేర్చుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇది బైబిల్. మీ అందరి దగ్గర ఈ గ్రంథం ఉంది. నేడు ప్రపంచంలో బైబిల్ తెలియని వారు ఎవరు లేరు. అలాగే యేసుక్రీస్తు నామం తెలియని వారు కూడా ఎవరు లేరు. బైబిల్ అంటే అందరికీ తెలుసు, యేసుక్రీస్తు పేరు కూడా అందరికీ తెలుసు. అలాంటి రోజుల్లో మనము ఈ గ్రంథం చెప్పే సంగతులు, ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేవి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రాథమికమైన మొట్టమొదటి విషయం దేవునికి సంబంధించిన విషయం. దేవుని గురించిన సత్యంలో మొదటగా మనము ఈ బైబిల్ చెప్పినటువంటి దేవుడు ఎవరు, ఈ బైబిల్ చెప్పినటువంటి దేవుడు ఎలాంటి వాడు, ఈ బైబిల్ చెప్పే దేవుడు మనుషులతో ఏ రీతిగా ఉండాలని కోరుకుంటాడు అనే విషయాలు ఈరోజు మనం చూద్దాం. దాంట్లో ముందుగా బైబిల్ చెప్పే దేవుడు నిబంధన దేవుడు, నిబంధనల దేవుడు. దేవుడు అనే పేరు అందరికీ తెలుసు. దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఉంటారు, దేవుడు లేడని వాళ్ళు ఉంటారు. సృజించబడిన మనిషికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనిషి ఏదైనా మాట్లాడవచ్చు. అలాంటి ఈ లోకంలో మానవ జాతి దేవుడిని తెలుసుకునేటట్లు, ఆ తెలుసుకోవడం కూడా ఆయన కోరిన విధానంలో తెలుసుకునేటట్లు ఈ గ్రంథాన్ని లోకానికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఈ గ్రంథం ద్వారా దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో, మనుషులతో ఎలా ఉంటాడో అనే విషయాలు ఈ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది అని ఆయన మనకి గ్రంథాన్ని ఇచ్చి తెలుసుకోమంటున్నాడు. కాబట్టి బైబిల్ చెప్పే దేవుడు, బైబిల్ చదువుకుంటున్న వారికి, బైబిల్ నేర్చుకుంటున్న వారికి, బైబిల్ బోధిస్తున్న వారికి ఈ రీతిగా అర్థమైతేనే దేవుడు. ఇలాగా దేవుడు చెప్పిన పద్ధతుల్లో దేవుడిని అర్థం చేసుకోలేకపోతే దేవుడు దేవుడిగా ఉంటాడు. దేవుడు అని పేరు తెలిసిన వాళ్ళందరూ దేవుడు తెలియకుండా పోతారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే, బైబిల్ చెప్పే దేవుడు మనుషులతో ఎలా ఉంటాడు, మనుషులు ఎలా ఉంటే ఆయన మనుషులకి దొరుకుతాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అందులో మొదటి పాయింట్ ఏంటి అంటే, మొట్టమొదటిగా బైబిల్లోని దేవుడు లేదా బైబిల్ చెప్పే దేవుడు నిబంధన సంబంధమైన దేవుడు. పాయింట్ నెంబర్ 1, బైబిల్ దేవుడు నిబంధన సంబంధమైన దేవుడు. నిబంధన లేకుండా దేవుడు మనుషుల్ని చేరదీయుడు. నిబంధన లేకుండా దేవుడు మనుషులతో కలిసి ఉండడం. నిబంధన లేకుండా మనిషి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మనిషిని అంగీకరించడం. కాబట్టి ఇది బైబిల్ అని తెలిసినటువంటి జనులకి
దేవుడు అని పేరు తెలిసిన జనులకి ప్రాథమికంగా అర్థమవలసిన విషయం ఏమిటి అంటే, ఏ బైబిల్ అయితే మీ చేతిలో నా చేతిలో ఉందో ఆ బైబిల్లో దేవుడని రాయబడిన ఆ మహోన్నతుడు ఎవరో ఆయన ఎలా తెలుసుకోవడానికి, ఆయన తెలుసుకోవడం ఎలాగైతే కుదురుతుంది, ఎలాగా ఆయన్ని తెలుసుకోగలమో అనే సంగతిని ఈరోజు మనం గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నాం. అందులో మొదటిది ఏంటంటే, దేవుడు నిబంధనల దేవుడు. దేవుడు నిబంధన చేస్తాడు, నిబంధనతో ఆయన ఉంటాడు, నిబంధనతో ఆయన దగ్గరికి వచ్చిన వాడిని ఉండమంటాడు. అది దేవుడు, అలాంటి వాడు దేవుడు. కాబట్టి నిబంధన లేకుండా దేవుడిని నమ్మడానికి లేదు, దేవుడిని అనుసరించడానికి లేదు. నిబంధన లేకుండా దేవుడు మనిషిని నమ్మడు, మనిషి దేవుడిని నమ్మడానికి కూడా ఛాన్స్ లేదు. నిబంధన లేకుండా మనిషిని దేవుడు స్వీకరించడు. నిబంధన లేకుండా మనిషి దేవుడిని నమ్మినా దేవుడు అంగీకరించడు. కాబట్టి నీ దేవుడు ఈ బైబిల్ దేవుడు, ఈ బైబిల్లో నేను దేవుడు నేను చెప్పే దేవుడు నీకు ఎలా తెలియాలి అంటే ఆయన నిబంధన దేవుడు అని తెలియాలి. అలా తెలిస్తేనే దేవుడితో నిబంధనలో ఉంటాం. అలా తెలియకపోతే దేవుడు దేవుడిగానే ఉంటాడు, మనుషులు మనుషులుగా ఉంటారు అంతే తప్ప దేవుడు వలన మనుషులకి వచ్చేది ఏం లేదు. కనుక దయతో మీరు ఈ నిబంధన దేవుడు ఎలాంటి దేవుడు, ఎలా మనిషిని తనతో ఉండమన్నాడు అనే విషయాల్ని పరిశీలించవలసిందిగా మీ గ్రంథాన్ని ముందు పెట్టుకొని దేవుని తెలుసుకునే పద్ధతిని గ్రహించి ఆ రీతిగా నేర్చుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కాబట్టి మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనిషిని సృజించాడు. ఈనాడు నన్ను గాని మిమ్మల్ని గాని లోకమున్న ఏ నరుని గాని దేవుడే సృష్టించాడు. మనిషి దేవుని చేత సృష్టించబడినవాడు. సృష్టించబడినటువంటి మానవుడు దేవుడిని తెలుసుకోవడానికి అవకాశం కల్పించాడు. సృజించినటువంటి మానవుడికి తాను దేవుడని దేవుడు తెలియజేసుకోవడానికి ముందుకొచ్చాడు. సృష్టించబడిన మనిషికి దేవుడిని తెలుసుకునే అవకాశం దేవుడు కలిగిస్తున్నాడు గ్రంథం ద్వారా. అలా సృష్టించబడిన మనిషిని, ఏ మనిషినైతే దేవుడు సృష్టించాడో ఆ మనిషికి నేను దేవుడినని దేవుడు కూడా మనిషికి తెలియడానికి ముందుకొచ్చాడు గ్రంథం ద్వారా. కాబట్టి గ్రంథం పరిధిలో గ్రంథాన్ని అనుసరించి మనిషి దేవుడిని తెలుసుకోగలడు. అలాగే లోకంలో ఉండే మనిషి గ్రంథాన్ని అనుసరించే దేవుడిని ఎలాగైతే తెలుసుకోగలడో అలాగే దేవుడు కూడా తను ఎలాంటి దేవుడిని నేను అని గ్రంథాన్ని బట్టి మనిషికి తెలియబడగలడు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయండి. మనిషిగా నేను దేవుడిని తెలుసుకునే అవకాశం గ్రంథాన్ని బట్టి ఇచ్చాడు, బైబిల్ బట్టి ఇచ్చాడు. దేవుడుగా తాను ఎలాంటి వాడో అన్న విషయము, తాను ఎలాంటి దేవుడు అన్న విషయము మనుషులకు తెలియచేసుకోవడం, మనుషులు నమ్మడానికి, మనుషులు గ్రహించడానికి దేవుడు కూడా ముందుకొచ్చాడు. ఈ రెండు ఎలా జరుగుతాయి అంటే గ్రంథ ఆధారంగానే జరుగుతాయి. గ్రంథాన్ని పక్కన పెట్టి, గ్రంథాన్ని పట్టుకోకుండా, గ్రంథ పరిశీలన చేయకుండా, గ్రంథాన్ని చదవకుండా, గ్రంథం మీద అవగాహన లేకుండా దేవుడని అక్షరాలు తెలిసిన వారు దేవుడు తెలిసాడు అనుకుంటే దేవుడు తెలిసినట్టు కాదు. దేవుని మీద సరైనటువంటి ఆ నమ్మకం, అవగాహన లేకుండా దేవుడి దగ్గరికి వచ్చి మేము దేవుడిని నమ్మామండి అంటే దేవుడు అంగీకరించడం. కాబట్టి పరిశీలన చేసి పరిశీలనాత్మకంగా దేవుడిని తెలుసుకునే అవకాశం దేవుడు మానవులకు ఇచ్చాడు. అది ఈ రోజు మనం స్టార్ట్ చేసాం. ఇక కంటిన్యూగా మనం ఏం చేస్తామంటే దేవుని గురించి అనేక సంగతులు, అనేక విషయాలు గ్రంథం నుండి నేర్చుకుంటాం. గ్రంథానికి అవతలు గాని యువతలు గాని మాట్లాడే ఛాన్స్ ఉండదు. బైబిల్ ఏం చెప్పిందో అదే చెప్తాం, బైబిల్ ఏం చెప్పలేదో అది చెప్తాం. కాబట్టి ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు నేర్చుకుంటాం. దేవుడు ఉన్నాడు, ఆ ఉన్న దేవుడు నిబంధన సంబంధమైన దేవుడు. నిబంధనతోనే మనుషుల్ని తాను నమ్మమనే చెప్పే దేవుడు.
అలాంటి దేవుడు నువ్వు నమ్మడానికి అనుగుణంగా నీ ముందుకు వస్తాడు. ఎలా వస్తాడంటే నిబంధన ద్వారా వస్తాడు. ఆయన దేవుడు. కాబట్టి ఈ బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే, నా విన్నపం ఏంటంటే, మీకు దేవుడు కావాలి, మీకు దేవుని సహవాసం కావాలి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు కావాలి, దేవుడు ఉండే చోటు అనగా నిత్యత్వం పరలోకం కూడా కావాలని ఆశించిన సంగతి నాకు తెలుసు. అయితే అవి మీ జీవితంలో నిజాల్లో కావాలి అంటే, వాస్తవ రూపం దాల్చాలి అంటే, గ్రంథం పరిధిలో దేవుడు ఎలా తెలియజేసుకున్నాడో నువ్వు ఎలా తెలుసుకోవాలో అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మనం నేర్చుకున్న నా పాయింట్ ఏంటి అంటే, దేవుడు నిబంధనల దేవుడు. నిబంధనతోనే మనుషులతో వ్యవహరిస్తాడు. నిబంధన లేకుండా ఏ మనిషిని దేవుడు నమ్మడు. నిబంధన లేకుండా ఏ మనిషి దేవుడిని నమ్మినా దేవుడు ఒప్పుకోడు. కనుక దేవుడి దగ్గరికి వచ్చే మనుషులకు అర్థమవలసిన ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, నమ్మేవాడికి నిబంధన ఉండాలి, నమ్మదగిన వాడు నిబంధనతోనే నమ్మమంటాడు. ఈ రీతిగా నమ్మేవారైనా నమ్మదగిన వాడైనా నిబంధనతోనే బంధం ఉంటది అనే సంగతిని మొదట మనం గ్రహించాలి. దీనికి సంబంధించి ప్రాథమికంగా మరొక విషయం ఏమిటి అంటే, మానవుడిని సృజించిన దేవుడు దేహాత్మలుగా నరుడిని సృజించడం మాత్రమే కాకుండా అలా సృజించిన తర్వాత ఏం చేశాడు అంటే, నరునికి సంపూర్ణమైన స్వేచ్ఛను స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. గుర్తుంచుకోండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన నరులను చేయదుము అన్నాడు. అలా చెప్పినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయుని వదగ నరుడు జీవాత్మ అయిన అన్నాడు. కాబట్టి దేవుడే నరుడిని సృజించాడు. ఆ నర నిర్మాణము దాని పద్ధతులు ఎలా ఉన్నాయి అనేది మనం నరుడికి సంబంధించిన భాగం చదివినప్పుడు నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడి గురించి. అప్పుడు ఈ దేవుని చేత సృజింపబడిన ఈ నరుడు దేహము ఆత్మ మాత్రమే కాకుండా ఈ దేహాత్మలకు సంబంధించినటువంటి సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కూడా కలిగి ఉన్నాడు. దేవుడు మనిషిని దేహాత్మల గలవానిగా సృజించడమే కాకుండా సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు, సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే మనిషి తాను ఏం కోరుకుంటాడో అది చేయగలిగేటట్లు దానికి సంబంధించి అనేకమైనటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణకి యేసుప్రభు మత్తయి సువార్త 28:18 నుంచి మనం క్రిందకి చదివినట్లయితే ఓ మాట చెప్పారు, మీరు ఇదిగో ఈ సువార్తను సర్వలోకానికి ప్రకటించండి అని చెప్పాడు. పరలోకమందు భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు సమస్త జనులు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏ సంగతులు బోధించానో వారికి తెలియజేయండి అన్నాడు. గుర్తుంచుకోండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఇక్కడ నమ్మినవాడు నమ్మనివాడు అనేది డెఫినెట్ గా నమ్మాలని యేసుప్రభు చెప్పలేదు సుమి. గుర్తుంచుకోండి, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మనివానికి శిక్ష విధించబడును అన్నాడు. అంటే స్వేచ్ఛ చిత్తము నీవే. ఇక నువ్వు నమ్ముతావో నమ్మవో, సువార్త ప్రకటించిన తర్వాత ఇక నమ్ముతావో నమ్మవో అది నీ చిత్తమే. అనేక మంది అనుకుంటున్నట్టు బలవంతం ఉండదు ఇందులో. బలవంతపు మత మార్పిడి కాదు ఇది. యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. కాబట్టి నువ్వు నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు అన్నది నీ స్వేచ్ఛ ఆధారపడి ఉంటది, నీ స్వచిత్తం మీద ఆధారపడి ఉంటది. కనుక నేనేం చెప్తున్నానంటే, దేహాన్ని ఆత్మని 2 భాగాలుగా చేసి ఈ 2 భాగాల్ని కలిపి నరుడిగా చేసినటువంటి ఈ నరుడికి దేవుడు ఏం చేశాడు అంటే, ఈ 2 భాగాలతో కూడా స్వాతంత్రాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోండి. అప్పుడు ఈ స్వాతంత్రంతో నరుడు ఏం చేయగలడంటే, నాయన నమ్మాలనుకుంటే నరుడు దేవుడిని నమ్మొచ్చు, నమ్మకూడదు అనుకుంటే నమ్మడం మానేయొచ్చు. ఇది బలవంతం కాదు, బలవంతం మత మార్పిడి కాదు అనేక మంది అనుకుంటున్నట్టు. కాబట్టి ఈ ఆజ్ఞలో మనకేం కనబడిందంటే నరుడికి స్వేచ్ఛ ఉందనేది కనబడింది. అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినట్లయితే, ఒకవేళ నేను స్పీడ్ గా మాట్లాడుతున్నాను కాబట్టి మీకు ఈ విషయాలు
రాసుకోవడానికి అవ్వకపోతే ఈ వీడియోని రికార్డ్ చేసుకున్నట్లయితే మళ్ళీ రిపీటెడ్ గా మీరు చూసినప్పుడు ఈ రెఫరెన్స్లు మీకు అందుతాయి. ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏదైనా తోటలో ఆదాం అవ్వలు పెట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఆదాంకి అంటే, ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలాలు మీరు నిరభ్యంతరముగా తినవచ్చును గాని తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు మీరు తినకూడదు, వాటిని తిని తినమున అనగా మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తినకూడదు, వాటిని తిని తినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. కాబట్టి అందులో మనకేం కనబడుతుందంటే, తింటావో మానేస్తావో పాయింట్ అబ్జర్వ్ చేయండి. తింటే చస్తావు, తినకపోతే జీవిస్తావు అన్నటువంటిది అక్కడ ఉంది, అది ఆజ్ఞ. కానీ అటు నుంచి మనకు ఆజ్ఞగా కనబడితే ఇటు నుంచి మనకి ఏం కనబడుతుందంటే, నీ స్వేచ్ఛకి భంగం కలిగించుకుంటావో, నీ స్వేచ్ఛను బట్టి తినడం మానేస్తావో, తింటావో తినవో అది నీ ఇష్టమని దేవుడు చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి బాప్తిస్మం పొందుతావో పొందవో నీ ఇష్టం, రక్షణకు వస్తావో శిక్షకి వెళ్తావో నీ ఇష్టం అనే దాంట్లో మానవుడికి స్వేచ్ఛ ఉందని యేసుప్రభువు చెప్పినట్టే, పూర్వం కూడా దేవుడు ఆదాంతో మాట్లాడినప్పుడు ఏం చేశాడు అంటే, తింటే చస్తావు, తినకపోతే చావు అన్నది ఆజ్ఞలోనే ఉంది. కాబట్టి ఈ ఆజ్ఞలు అలాగుంటే, ఈ ఆజ్ఞలు అనుగ్రహించబడిన నరుడు ఎలాంటి వాడు అంటే, ఇక ఆయన తినొచ్చు మానేయవచ్చు, బాప్తిసం పొందొచ్చు పొందకపోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను దేవుడు నరుడికి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు నరుడు ఎలాంటి వాడు అంటే, సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ చిత్తం గలవాడు. దేవుడు ఎలాగైతే స్వేచ్ఛ చిత్తం గలవాడు, నరుడు అలాగే స్వేచ్ఛ చిత్తం గలవాడయ్యాడు. దేవుడు ఎలాగైతే తాను వ్యక్తిగతంగా ఏది చేయాలనుకుంటాడో అది చేయగలడో, ఇప్పుడు అదే స్వేచ్ఛని అదే చిత్తాన్ని నరుడికి ఇచ్చాడు. అయితే ఇలాగిచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే, నరుడికి తీర్పు తీరుస్తానని ఒక ఆప్షన్ పెట్టాడు. మీకు చూసారా, ప్రొడక్ట్స్ కొనే ముందు షరతులు వర్తిస్తాయని ఒక సింబల్ ఉంటది. అలాగే దేవుడు ఏం చేశాడంటే, దేహాన్ని ఆత్మని కలిపి నరుడిగా చేసి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ చిత్తం గలవాడుగా నరుడికి స్వేచ్ఛను అనుగ్రహించి భూలోకంలో విడిచిపెట్టిన తర్వాత ఏం చేశాడంటే, మనకి కొన్ని వచనాలు కనబడతాయి ప్రసంగి గ్రంథం 9:11లో, అలాగే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏముంటాయంటే, దేహమందున్నను దేహమును విడిచినను దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదురు ప్రత్యక్షము కావాలంటే తీర్పు ఉంది. యవనుడా నీ యవన మందు తినుము, త్రాగు, సుఖపడు, సంతోషించు, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పిన ప్రవర్తించు, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తించుకో అని ఉంది. కాబట్టి మళ్ళీ ప్రకటన గ్రంథం 14:13 ఏముంది అంటే, ఇదిగో అంతటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, వారు తమ క్రియల ఫలం పొందుతారు అని రాస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, శరీరాన్ని ఇచ్చాడు, శరీరంతో ఆత్మనిచ్చాడు, శరీరాత్మలు కలిపి నరుడిగా చేశాడు. ఇలా నరుడిగా చేసిన వాడికి ఏం చేశాడంటే, సంపూర్ణమైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటావు అది చెయ్యి. ఆ విషయంలో నువ్వు దేవుడిని నమ్ముతావో నీ ఇష్టం, నమ్మవో నీ ఇష్టం అని కూడా అట్టి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని మానవునికి అనుగ్రహించి భూలోకానికి విడిచిపెట్టిన దేవుడు మనిషిని ఒకరోజు పట్టుకుంటాడు. మామూలు పట్టుకోవడం కాదు, పీక పట్టుకుంటాడు. పీక పట్టుకొని ఏం చేస్తాడు అంటే తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లెక్క నువ్వు అప్పచెప్పని అంటాడు. కాబట్టి ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారము మనందరం ఒక రోజు పొందుతామనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాడు దేవుడు. కాబట్టి దేహాన్ని మనకిచ్చి దేహంలో ఆత్మను పెట్టి ఆత్మదేహం కలిగినటువంటి నరులమైన మనకి స్వేచ్ఛ చిత్తాన్ని అనుగ్రహించి తీర్పు తీర్చేది మాత్రం ఆయన చేతిలో ఉంచుకున్నాడు. అది కళ్ళెం. ఆ కళ్ళెం, తీర్పు అనే పగ్గం ఆయన చేతిలో పెట్టుకుని ఏం చెప్తున్నాడు అంటే, జాగ్రత్త, తీర్పు తీర్చబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి దేవుడు ఇలాంటి మానవుడికి ఎలా దొరుకుతాడు? ఇలాంటి నరుడు, ఇలాంటి సంపూర్ణ స్వేచ్ఛ చిత్తం కలిగిన నరుడు అలాంటి దేవుడితో ఎలా ఉంటాడు, ఎలా దేవుడిని తెలుసుకోవాలి అన్నది మనము ఈ రోజు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అలా సృష్టించినటువంటి నరుడు ఏం చేసాడు అట, ఈ నరుడు సంపూర్ణమైన స్వేచ్ఛను కలిగి చిత్తాన్ని కలిగి ఏం చేశాడు అంటే, తన స్వేచ్ఛను తనకు దేవుడు అనుగ్రహించినటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. దాన్ని దురాశ అన్న లేఖనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం క్రిందకి చదివినట్లయితే ఏం రాశాడు అంటే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎరవబడి
మరులు కొల్పబడతాడు అట. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కనును. కాబట్టి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం కలిగినటువంటి నరుడు దురాశపరుడై తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటాడు. చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాంటి నరుడు ఏమవుతాడు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత వచ్చే ఫలితం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతమే మరణం. గుర్తుంచుకోండి, ఆజ్ఞ అతిక్రమించే ముందు అవిధేయుడు అవుతాడు, అవిధేయుడు అయ్యే ముందు దురాశపరుడు అవుతాడు. ఈ దురాశపరుడు ఏం చేస్తాడంటే తన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటాడు. తన చిత్తానికి తను కట్టుబడి ఏం చేస్తాడు అంటే పాపానికి అమ్మబడతాడు. అమ్మబడి ఆజ్ఞ అతిక్రమించి పాపానికి లోబడితే పాపానికి దాసుడు. అప్పుడు పాపానికి దాసుడైనడు ఏమవుతాడంటే పాప అవుతాడు. ఇలా పాపైన మనిషి ఏమవుతాడంటే మరణిస్తాడు. ఈ మరణము ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన భౌతిక మరణం కాదు. ఈ మరణము ఆత్మీయ మరణము. మీ అందరికీ తెలుసు, ఆదాము ఏదైనా తోటలో పళ్ళు తిన్న తర్వాత చనిపోలేదు. ఆదాం ఏం చేశాడు అంటే పళ్ళు తిన్న తర్వాత చనిపోలేదు. ఆదాం ఏం చేశాడు అంటే 930 సంవత్సరాలు బ్రతికాడు. అయితే బ్రతికాడు ఎలా బ్రతికాడు అంటే ఆత్మీయంగా చనిపోయి బ్రతికాడు, భౌతికంగా బ్రతికాడు, పిల్లలు కాశాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నరుడికి వస్తుందని ఎరిగిన దేవుడు ఏం చేశాడు అంటే తన సహవాసానికి నరుడిని పిల్లాలనుకున్నప్పుడు, నరుడు దేవుడిని నమ్మాలనుకున్నప్పుడు ఏం చేశాడు అంటే నిబంధన ప్రకారము నిబంధన ప్రకారము నమ్ము, నేను నిబంధన ప్రకారమే నిన్ను చేరదీస్తాను, నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తానని నిబంధనలు పెట్టాడు. అంటే ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలి అంటే నరుడేమో తన వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని పాపై నమ్మదగిన వాడు అవ్వచ్చు. దేవుడేమో తనకున్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని దురాశకు లోబడి పాపం చేయడానికి అవకాశం లేని కారణం చేత ఎన్నడూ నమ్మదగిన వాడుగానే ఉంటాడు. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనం ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. గుర్తుంచుకోండి, మనిషి నమ్మదగని వాడు అవుతాడట. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధము ఏది చేయడు. కాబట్టి దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడు. నమ్మదగిన దేవుడు. మనిషి తన స్వభావానికి వ్యతిరేకంగా తన స్వేచ్ఛను భంగం చేసుకొని ఏదైనా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం జరిగిందంటే మన స్వరూపమందు మన పోలుకు చెప్పున నరులను చేయుదుము అని చెప్పిన దేవుడు తన స్వరూపము తన పోలుకలో చేసినటువంటి నరుడికి, దేహాత్మల ద్వారా చేయబడిన నరుడికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వడం వలన ఈ నరుడు ఏం చేశాడు అంటే అవిధేయుడై ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ మరణం తెచ్చుకున్న వాడు ఏమవుతాడంటే నమ్మదగిన వాడు అవుతాడని దేవుడికి తెలుసు, ముందే తెలుసు. కాబట్టి నరుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. నమ్మదగిన నరుడు పాప అయ్యాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మనిషి నమ్మదగిన వాడు అని లేఖనంలో రాస్తుంది. నరుడు నమ్మదగనవాడు అయితే దేవుడు నమ్మదగిన వాడు అట. ఎలాంటి దేవుడు చూడండి. తీతుకు రాసిన తీతు పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన 1వ అధ్యాయంలో దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభాన్ని చెప్పురాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలం మంది వాగ్దానం చేసినాం. అది దేవుడు. దేవుడు అంటే అబద్ధమాడ నేరని దేవుడు. అబద్ధానికి చోట్లేదు. అబద్ధమాడ నేరని దేవుడు దేవుడు అంటే ఆయన తన స్వభావము అబద్ధమాడడం కాదు. దేవుడు తన స్వభావంలో అబద్ధమాడము ఆయనకు రాదు. కాబట్టి నరుడు సులువుగా చిక్కులు పెట్టే పాపానికి చిక్కుకొని ఏం చేస్తాడంటే అబద్ధం ఆడతాడు. కాబట్టి ఈరోజు మానవులు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అబద్ధం. తన స్వరూపంలో సృజించబడిన నరుడు అబద్ధికుడైతే
ఏ స్వరూపాన్ని నరుడికి ఇచ్చాడో ఆ స్వరూపి అయినటువంటి దేవుడు సత్యవంతుడు. ఆ సత్యవంతుడు తన స్వభావ విరుద్ధ లక్షణాలు గలవాడు కాడు గనుక ఆ సత్యవంతుని రూపంలో సృజించబడిన నరుడు స్వభావ విరుద్ధ లక్షణాలు కలిగిన వాడు అవుతాడు కనుక దగనివాడు అవుతాడు అని, ఆ సత్యవంతుడైన దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా పాపంకి చోటు ఇవ్వనివాడు కనుక, పరిశుద్ధుడు కనుక ఆయన సత్యవంతుడిగానే ఉంటాడు కాబట్టి నమ్మదగిన వాడు. కాబట్టి ఒక మాట ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు, నరుడు నమ్మదగనివాడు. ఈ నమ్మదగని నరుడు నమ్మదగిన దేవుడు దగ్గరికి రావాలి అంటే ఆ నమ్మదగని స్వభావం కలిగినటువంటి ఈ నరుడు నమ్మవలసిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, నీ స్వేచ్ఛని నీ స్వతంత్రాన్ని దురాశకు అమ్ముకొని పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి పాపం వల్ల వచ్చే మరణానికి నువ్వు చిక్కుకుంటావు కాబట్టి నీ స్వభావానికి విరుద్ధంగా నువ్వేదైనా చేయడానికి సిద్ధపడతావు కాబట్టి అలా సిద్ధపడే నీవు నాతో ఉండాలి అంటే నీకు నాకు మధ్య నిబంధన ఉండాలని ఏర్పాటు చేశాడు. అలాంటి దేవుడు ఈ రోజైనా ఆ రోజైనా ఏ రోజైనా ఆదాముతోనైనా, మొదటి ఆదామైనా కడపటి ఆదాముతో రోజుల్లోనైనా, నా రోజుల్లోనైనా, నాతోనైనా, మీతోనైనా, ఎవరితోనైనా ఈ బైబిల్ నమ్మేవారు ఎవరితోనైనా దేవుడు ఉండాలి అంటే నిబంధన సంబంధంతోనే ఉంటాడు. నిబంధన లేకుండా దేవుడుతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే మనకు దేవుడు తెలియదు అనమాట. ఓహో, దేవుడు మనుషులతో ఎలా ఉంటాడు అనే సంగతి మనకి తెలియదు అనమాట. అందువల్ల దయతో గమనించండి. ఈరోజు దేవుడు అని పేరు తెలిసినంత మాత్రాన్ని దేవుడు మనుషులకు ఉన్నట్టు కాదు, దేవుడు అని తెలిసినంత మాత్రాన్ని దేవుడు మనుషులకు తెలిసిపోయినట్టు కాదు. మరి ఎలాగా అంటే, ఈ నమ్మదగినటువంటి స్వభావం కలిగిన నరుడు, అబద్ధమాడము నేర్చుకున్న నరుడు, తను తాను మోసం చేసుకునే నరుడు, సాతానికి అమ్ముకున్న నరుడు, పాపానికి అమ్మబడిన నరుడు దేవునితో నడాలి అంటే నిబంధన సంబంధం పెట్టుకునే నడాలని దేవుడు కోరి ఏం చేశాడు అంటే ఆది మానవుడైనటువంటి ఆదాముతో నిబంధనే చేశాడు. మనలో అనేక మందికి ఆదామును దేవుడు సృష్టించాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు, దేవుని సహవాసం అనిపించాడు, తప్పు చేశాడు, తోటలో నుంచి దేవుడు ఆదామును పంపించేశాడు. ఆ తర్వాత ఆదాము భూమి మీదకి వచ్చాడు, వ్యవసాయం చేశాడు. ఈ వృత్తాంతం అంతా ఎరిగిన వారంగా ఉండొచ్చు, తప్పులేదు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదట మానవుడైనటువంటి ఆదాము కూడా నరుడే కాబట్టి ఆదాముకు కూడా దేవుడు దేహాత్మలు ఇచ్చి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ స్వాతంత్రాన్ని ఆదాము భంగం చేసుకుంటాడా, లేదు నా సహవాసంలో నడుస్తాడా? నా సహవాసంలో నడిస్తే నా నిబంధనలో కొనసాగుతాడా, కొనసాగడని ఆదాముతో కూడా దేవుడు నిబంధనే చేశాడు. ఆదామును కూడా దేవుడు నిబంధనలోనే కొనసాగమన్నాడు. అయితే ఆదాముతో దేవుడు నిబంధన చేసినట్లు, ఆదామును దేవుడు నిబంధనలు నిలిపినట్లు గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒకసారి వాటిని మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆల్రెడీ నేను చదివాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు ఏం చెప్పాడు అంటే ఆదాముకి, ఇదిగో అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిదమును నిత్యముగా చచ్చిదు అని ఆజ్ఞాపించాడు. దేవుడు ఆదాముకి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు అంటే, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. దేవుడి సైడ్ నుంచి అది ఆజ్ఞ, మానవుడు సైడ్ నుంచి దాన్ని ఆచరించవలసిన బాధ్యత మానవుడికి ఉంది. అయితే మానవుడికి స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత నువ్వు ఆజ్ఞను అనుసరిస్తావో లేదా ధిక్కరిస్తావో నీ ఇష్టమని మానవుడికి విడిచిపెట్టాడు దేవుడు. విడిచిపెట్టిన తర్వాత మా నరుడు ఏం చేశాడంటే పాపం చేశాడు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఈ ఆజ్ఞ చెప్పినటువంటి దేవుడు ఆయనతో నిబంధన చేశాడని ఉంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ 6వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. దేవుడు ఆదాముతో నిబంధన చేశాడని హోషేయలో రాశాడు. హోషేయ బైబిల్ చూడండి, బైబిల్ తెరవండి. 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసు ఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. కాబట్టి ఏదైనా తోటలో దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. ఆదాముతో నిబంధన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే, నిబంధన అంటే చట్టములో ఆజ్ఞలు ఉంటాయి, ఆజ్ఞను ఆజ్ఞాపించాడు, నీవు వాటిని తినకూడదని. కాబట్టి ఆది కాండంలో ఏదేనులో ఆదాముతో నిబంధన చేసినట్టు ఉండదు.
ఆజ్ఞాపించినట్టు ఉంటది. హోషేయలో దేవుడు తెలియజేశాడు, ఆదాముతో నిబంధన చేశాను నేను, కాబట్టి ఆదాము నాతో ఉండాలంటే నిబంధనతో ఉంటే ఉంటాడు, నిబంధన మీరితే ఆదాము ఉండడని చెప్పాడు. అప్పుడు నిబంధనలో ఏముంటాయంటే ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞాపించాడు, మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాలు తింటే చేస్తావన్నాడు. ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు, చచ్చాడు. కాబట్టి ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏం చేశాడని రాసి ఉందంటే, ఆదాము నిబంధన మీరాడట. ఆజ్ఞ అతిక్రమించడము అంటే నిబంధన మీరడము అని అర్థం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదాము నిబంధన మీరాడు. ఆదాము నిబంధన మీరడం వల్ల ఆజ్ఞ అతిక్రమించాడని ఉంటది, కానీ నిబంధన మీరాడని చెప్పాడు దేవుడు. 33వ వచనం, 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును ఒప్పుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకోకూడదట. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో ఆదాము దోషం చేశాడు. దోషం చేసి ఏం చేశాడు అంటే పాపం చేశాడు. పాపం చేసి ఏం చేశాడు అంటే నిబంధన మీరాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించాడు. హోషేయ గ్రంథం 6:7లో దేవుడు నిబంధన చేశాడని ఉంది. ఈ నిబంధనలో ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞనేమో ఆదాము అతిక్రమించితే ఆజ్ఞ అతిక్రమమేమో ఆజ్ఞను అతిక్రమించాడని అక్కడ ఉంది, నిబంధన మీరాడని ఇక్కడ ఉంది. కాబట్టి నిబంధనలో ఆజ్ఞలు ఉంటాయి, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే నిబంధన మీరాడు. నిబంధన మీరేం చేశాడంటే పాప అయ్యాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీకు ఇచ్చిన స్వేచ్ఛని బట్టి, స్వాతంత్రాన్ని బట్టి, దేహాత్మల బట్టి నాతో ఉండాలి అనే నేను చేసే నిబంధన నువ్వు మీరావు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదని ఆదాముని ఏదైనా తోట నుంచి దేవుడు తగిలేశాడు. ఇలాగ ఆదాముని ఏదైనా తోట నుంచి దేవుడు పంపించేసిన తర్వాత ఆదాము ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. ఆ తర్వాత దేవుడు తోటను సెక్యూర్ చేశాడు. దానికి కెరూబుల్ని కాపలా పెట్టి ఆ ఏదైనా తోటకి ఖడ్గజ్వాలను ఏర్పాటు చేశాడు. అయితే మీలో ఎవరైనా అనుకోవచ్చు, ఇది ముందే చేయొచ్చు కదా అని. ఇది ముందు చేస్తే దేవుడు ఆదాముకి స్వేచ్ఛని ఇచ్చినట్టు కాదు. కాబట్టి తన స్వేచ్ఛని, తన స్వతంత్రాన్ని తన దేహానికి, తన ఆత్మకి వినియోగించుకొని నరుడు నా మాట వింటాడా, తన భార్య మాట వింటాడా అని చెప్పి భార్యని ఇవ్వడం వలన ఏం జరిగింది అంటే, నరుడు ఆజ్ఞ అతిక్రమించి నిబంధన మీద పాప అయ్యాడు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. అక్కడే దేవుడు ఏం చేశాడంటే పాపిని తన సన్నిధిలో నుండి, సహవాసంలో నుంచి దేవుడు బయట పంపించాడు. కాబట్టి ఆదాము నిబంధన మీరాడు, బైబిల్ చెప్పింది. ఆదాము నిబంధన మీరిన తర్వాత దేవుడు ఆదామును తన సహవాసంలో ఉంచడం. ఆదాము నిబంధనను అనుసరించి నిబంధనలో నిలిస్తేనే దేవుడు తన సహవాసంలో ఉంచుతాడు. కాబట్టి బైబిల్ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిబంధన సంబంధమైన దేవుడు. నీకు దేవుడు కావాలి అంటే ఆయనతో నిబంధన పెట్టుకుంటే నిబంధనలోనే కొనసాగుతాడు. నిబంధనతోనే ఆయన నీతో ఉంటాడు, నిబంధనలో నువ్వు ఆయనతో ఉంటావు. కాబట్టి నిబంధన లేకుండా మానవుడు దేవుడితో ఉండడం అసంభవం, జరిగే పని కాదు. తర్వాత కొద్ది కాలానికి ఏం జరిగింది అంటే, నరుల తాలూకు పాపం భూమి మీద విస్తరించిన తర్వాత దేవుడు నోవహును చూశాడు. ఆదికాండము 9వ అధ్యాయము 8-17 వచనాలు మనం చదివినట్లయితే, ఆదాము కాలం జరిగిన తర్వాత నరులు భూమి మీద విస్తరించినప్పుడు, నరుల పాపము భూమి మీద విస్తరించినప్పుడు, నరులు భూమి మీద చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు భూమి మీద కిందకు చూస్తే నీతిమంతుడు కనపడ్డాడు. ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. ఆ నీతిమంతుడి కుటుంబాన్ని దేవుడు రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నోవహు. అప్పుడు దేవుడు నోవహు తన భార్య, తన 3 కొడుకులు 3 కోడళ్ళు పిలిచి ఏం చేశాడు అంటే, మీతో నేను నిబంధన చేస్తాను అన్నాడు. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే, దేవుడు నోవహుని జలప్రలయం వస్తుంది, వాడగట్టుకు అని చెప్పినప్పుడు నోవహు కుటుంబంతో కూడా దేవుడు నిబంధన చేసినట్లు బైబిల్ తెలియజేసింది. కాబట్టి అటు ఆదాముతో గాని ఇటు నోవహుతో గాని ఎవరితోనైనా సరే దేవుడు దేవుడిగా ఉండాలి అంటే, ఎవరికైనా దేవుడిగా ఉండాలి అంటే, ఏ జనమైనా దేవుడిని కలిగి ఉండాలి అంటే నిబంధన లేకుండా నరులతో దేవుడు ఉండడం. కాబట్టి దేవుడు
ఆదాముతో చేసినట్టే ఇక్కడ ఇదిగో నోవహుతో నిబంధన చేశాడు. ఈ నోవహుతో చేసినటువంటి నిబంధన ఇలా రాశాడు, చదువుతాను. ఆదికాండము 9వ అధ్యాయము 8-17 వచనాలు. మరియు దేవుడు నోవహును అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతానముతోను మీతో కూడా అన్న ప్రతి జీవితోను పక్షులు అన్నిటితో కూడా 11వ వచనం, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరంలో ప్రవాహ జలములు ఇక రావు, కాబట్టి నేను మీతో నిబంధన చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు నిబంధన చేసి ఏం చేశాడట, నిబంధనకి ఒక గుర్తు పెడతాను అని చెప్పాడు. ఏంట గుర్తు అంటే 16వ వచనంలో ఆ మేఘాన్ని 13, మేఘములో నా ధనస్సు నేను ఉంచుతుని, అది నాకును మీ భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. కాబట్టి ఆదాముతో నిబంధన చేసిన దేవుడు మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని అక్కడ గుర్తుగా పెడితే ఏదైనా తోటలో, ఇక్కడ నోవహుతో నిబంధన చేసినప్పుడు దేవుడు గుర్తుగా ఏం పెట్టాడు అంటే, ఇదిగో మేఘంలో నా ధనస్సుని మీకు గుర్తుగా పెడుతున్నాను, కాబట్టి నా నిబంధన మేరకండి అని చెప్పాడు. కనుక ఆదాముతో చేసినట్టే దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. గుర్తుంచుకోండి, ఇక్కడ నోవహుతో చేయబడిన నిబంధన అక్కడ ఆదాము వర్తించదు, అక్కడ ఆదాముతో చేసిన నిబంధన ఇక్కడ నోవహుకు వర్తించదు. దేవుడు తనతో ఎవరైతే ఉండాలనుకుంటాడో వారితో నిబంధన చేస్తాడు. ఇప్పుడు నోవహుతో చేసినటువంటి నిబంధన జలప్రలయానికి సంబంధించిన నిబంధన. ఈ నిబంధనలో దేవుడు ఆ 8 మందిని ఉంచాడు. ఉంచి ఏం చేశాడు అంటే వాడ తయారు చేసుకోమన్నాడు. ఆ వాడలో 8 మందిని ప్రవేశించమన్నాడు. 40 దినాలు రాత్రింబావులు వచ్చినటువంటి జలప్రలయాన్ని తప్పించుకోవడానికి, రక్షణ పొందడానికి ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. నోవహు దేవుని యొక్క నిబంధనకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. వాడు తయారు చేశాడు, వాళ్ళలోకి వచ్చాడు. నోవహుతో దేవుడు చేసిన నిబంధనలో నోవహు నిలబడ్డాడు, తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. జలప్రలయం తర్వాత నోవహు కుమారులు కోడళ్ళు వాళ్ళ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత జనం మళ్ళీ పెరగడం ప్రారంభించారు, జనం ఉత్పత్తి అయ్యారు. ఉత్పత్తి అయిన తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు కొంతకాలం అయ్యేసరికి నోవహు బిడ్డలు వీళ్ళందరూ చనిపోయారు. మళ్ళీ భూమి మీద పాపం విస్తరించిన తరుణంలో మళ్ళీ దేవుడు భూమి మీద చూసినప్పుడు నోవహు మాట ఇచ్చాడు కదా. ఏమని మాట ఇచ్చాడంటే, ఇక మీదట ఎన్నడూ జలంతో భూమి మాట ఇచ్చాడు. ఆ కారణం చేత దేవుడు నరులు మళ్ళీ పాపం చేసి విస్తరిస్తున్నా సరే నరుల్ని సమూల నాశనం చేయకుండా ఏం చేశాడు అంటే, మళ్ళీ ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాలని భూమి మీద చూసినప్పుడు అబ్రహాం కనిపించాడు. అప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాముని పిలిచి దేవుడు అబ్రహాముతో కూడా నిబంధన చేశాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇది 3వ నిబంధన. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. మీ అందరికీ తెలిసినట్లుగా ఆదికాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి ఆదికాండము 25వ అధ్యాయం వరకు అబ్రహాం చరిత్ర ఉంటది. మళ్ళీ చెప్తున్నాను, ఆదికాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి 25వ అధ్యాయం వరకు అబ్రహాం చరిత్ర ఉంటది. ఈ అబ్రహాం చరిత్ర అంతట్లో 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే ఈ ఇశ్రాయేలీలుగా మనం చూస్తాం, కనాన్ దేశాన్ని చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచాడు. నోవహుతో చేసిన నిబంధన అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా తీర్చాడట. అబ్రహామును నీతిమంతుడిగా తీర్చినప్పుడు ఏం చేశాడంటే, అబ్రహాముతో కూడా నిబంధన చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి అటు ఆదామైనా ఇటు నోవహైనా సరే దేవుడు దేవుడుగా ఉండాలి అంటే, ఏ మనిషికైనా దేవుడు కావాలి అంటే, ఏ మనిషి అయినా దేవుడి దగ్గరకు రావాలి అంటే, ఏ మనిషికైనా దేవుడు దేవుడుగా ఉండాలి అంటే ఆ మనిషికి దేవుడికి మధ్య నిబంధన ఉంటదని గుర్తుంచుకోండి. దేవుడు అలాంటోడు, దేవుడు ఇలాంటోడు, దేవుడు గొప్పోడు, దేవుడు మంచోడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణమయుడు, దేవుడు దయమయుడు, దేవుడు మంచోడు అనుకుంటే దేవుడు ఉండడు. ఒకవేళ మీరు చెప్పిన కానీ మీకు దేవుడు ఉండడు. మీకు అలా చెప్తే ప్రయోజనం లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానో స్పష్టంగా మీరు గమనించాలని కోరుతున్నాను. రైతు బైబిల్లో దేవుడు ఎలాంటి వాడు. అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఏం చేశాడంటే, నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. మీరు ఆదికాండం 12వ అధ్యాయము తర్వాత మీరు చదవండి. తర్వాత దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన తర్వాత ఏం చేశాడు అంటే, నీ సంతానం ద్వారా భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు అంటే, నువ్వు కూడా నాతో ఉండాలి అంటే నిబంధనలోనే నడాలి అని చెప్పాడు. కాబట్టి అబ్రహాం కూడా నిబంధన సంబంధమే, అబ్రహాం కూడా నిబంధన సంబంధే.
అబ్రహాము కూడా దేవునితో ఉండాలి అంటే అబ్రహాము కూడా నిబంధన ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినట్లు గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి గ్రంథాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఆదికాండము 17వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో దేవుడు అబ్రహాముతో నిబంధన చేసెను. ఏమని నిబంధన చేశాడో చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1 నుండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతను ప్రత్యక్షమే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించేదను అని అతనితో చెప్పింది. అబ్రహాం సాగిలి పడగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి ఒగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాం అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాం అనబడును, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలోని నుండి జన్మలు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చేదరండి, నేను నీ తరువాత నీ సంతానమునకు దేవుడై ఉండినట్లు. గుర్తుంచుకోండి, నిబంధన ఉంటే దేవుడు ఉంటాడట. నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. నిబంధన లేకపోతే దేవుడు లేడు. నువ్వు దేవుడు తెలుసు, దేవుడి పేరు తెలుసు, దేవుడి గురించి తెలుసు, దేవుడు పరిశుద్ధుడని తెలుసు, దేవుడు నీతిమంతుడని తెలుసు, నీకు ప్రయోజనం లేదు. ఇవన్నీ తెలిసినటువంటి నీకు నిబంధన ఉంటేనే దేవుడు ఉంటాడు, నిబంధన లేకపోతే దేవుడు ఉండడు. కాబట్టి అబ్రహాముతో మాట్లాడుతుంటూ 7వ వచనంలో ఏమన్నాడు చూడండి, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండాలంటే నీవు నా నిబంధన గైకొనాలి, నువ్వు నా నిబంధనలో నడాలి, నేను ఇచ్చే నిబంధనను అనుసరించాలని చెప్పి. గుర్తుంచుకోండి, ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనంలో నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత తరములో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. కాబట్టి నీకు గాని నీ పిల్లలకు గాని నీ పిల్లలకు గాని నీ సంతానంలో ఎవరికి గాని దేవుడుగా నేను ఉండాలంటే ముందు నువ్వు నాతో నిబంధనలో ఉండాలని చెప్పి దేవుడు అబ్రహాంను కోరుకున్నాడు. ప్రియులారా గుర్తుంచుకోండి, అబ్రహాం కంటే మనం గొప్పలం కాదు, అబ్రహాం కంటే భక్తిపరులం కాదు, అబ్రహాం కంటే నీతిమంతులం కాదు. కానీ ఒక విషయం నేను చెప్పడానికి చెప్తున్నాను ఇవన్నీ ఏంటి అంటే, అంతటి గొప్పవాడైనటువంటి అబ్రహామే నిబంధన లేకపోతే దేవుడు లేనివాడు అయిపోతాడని దేవుడి చేత చెప్పబడితే, ఈనాడు దేవుడిని నమ్మానని చెప్పుకొని నీకు దేవుడికి ఉండడానికి నిబంధన అక్కర్లేదా? నిబంధన లేకుండా నువ్వు దేవుడితో నడుస్తావా? నిబంధన లేకుండా దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడా? ఇది ఎలా జరుగుతుంది? ఆదాముని నిబంధనలో నడిపిన దేవుడు, నోవాహుని నిబంధనలో నడిపిన దేవుడు, అబ్రహాముతో కూడా నిబంధన ఉంటే గాని నీకు నీ సంతానానికి నేను దేవుడిగా ఉండను, నిబంధన ఉంటే దేవుడిగా ఉంటానని చెప్పిన దేవుడు ఈ రోజు నీకు దేవుడిగా ఉండాలి అంటే నీకు కూడా నిబంధన ఉంటే దేవుడు ఉంటాడని తెలీదా? నిబంధన లేకపోతే దేవుడు నీకు లేడని తెలీదా? దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు పెట్టినా, ఎన్ని కోటాలు పెట్టినా, ఎన్ని జాగరాలు చేసినా నీకు దేవుడు లేడని అర్థం అవ్వలేదా? ఒకవేళ అర్థం అవ్వకపోతే ఈ వీడియో చూస్తే, ఈ ప్రసంగం ఆలకిస్తే నీకు అర్థమైపోతుంది దేవుడు ఉన్నాడో లేడని. కాబట్టి అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తూ 8వ వచనంలో నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశము అనక కనాను దేశం అంతటిని స్వాస్థ్యముగా ఇచ్చేదను, వారికి దేవుడునై ఉందునని వారితో చెప్పను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత తరం వారిలో నీ సంతతి నా నిబంధన గైకొన్నట్లు నాకును నీకును నీ తర్వాత నీ సంతతి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. కాబట్టి నేను మీతో చేస్తున్నటువంటి ఈ నిబంధనకి నేను మీకు దేవుడినై మీరు నాకు జనులై ఉండాలి అంటే ఒకటి అబ్రహాం గుర్తుంచుకోండి. ఏంటండి అంటే ఏం లేదయ్యా, నీకు నాకు మధ్యలో నిబంధన ఉంటుంది, నిబంధన గుర్తుంటది. ఏంటా నిబంధన గుర్తుంటే, ఇదిగో ఏదైనా తోటలో ఆదాముకేమో మంచి చెట్లు తెలుగు నుంచి వృక్షఫలాన్ని గుర్తుగా పెట్టాను, అది భూమి మీద మొలిచే చెట్టు. ఇదిగో జలప్రలయం రోజు నోవహుతో నిబంధన చేసినప్పుడు మేఘంలో ధనస్సు నుంచాను, అది మేఘాన్ని పైనుండే గుర్తు. ఈ రోజు మరి నీతో నేను చేయబోయే నిబంధన గుర్తు ఏంటంటే మీ శరీరం మీద ఉంటది గుర్తు. ఏంటండి అంటే మీలో ప్రతి మగవాడు సున్నతి చేసుకోవాలని చెప్పాడు. కాబట్టి అబ్రహాం కుమారుడైన ఇస్సాకు, ఇస్మాయిలు, అలాగే అబ్రహాం సంతతి అయినటువంటి యూదులు, ఇశ్రాయేలీలందరూ సున్నతి చేసుకున్నారు. ఈ సున్నతి దేన్ని సూచించేది అంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు అన్నది సూచించేదే ఈ సున్నతి. కాబట్టి సున్నతి అనేది మీకు అర్థమైందేమో, కానీ ఆ సున్నతి వెనక ఆ జనులకి నిబంధన ఉందనేది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి నిబంధన లేకపోతే అబ్రహాముకి దేవుడు లేడు, నిబంధన లేకపోతే అబ్రహాం సంతానానికి దేవుడు లేడు, నిబంధన లేకపోతే నోవహుకు దేవుడు లేడు, నిబంధన లేకపోతే ఆదాముకు దేవుడు లేడు, నిబంధన లేకపోతే నీకు దేవుడే లేడు. కాబట్టి నీ దేవుడు, నువ్వు దేవుడు అనుకుంటున్న దేవుడు, నీకు బైబిల్ చెప్పే దేవుడు ఎలాంటి దేవుడు అంటే
నిబంధన సంబంధమైన దేవుడు. కాబట్టి దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. ఆ నిబంధన అంగీకరించినటువంటి అబ్రహాం ఏం చేశాడు అంటే ఆయన సున్నత్ చేసుకున్నాడు, తన కుమారుడైన ఇస్మాయిల్కి సున్నత్ చేశాడు, తన కుమారుడైన ఇస్సాకు సున్నత్ చేశాడు, తన ఇంట్లో ఉన్నటువంటి పురుషులందరికీ సున్నత్ చేసి నిబంధన కట్టుబడ్డాడు. కట్టుబడిన తర్వాత ఆయన జీవిత విశేషాలు ఎలాగున్నాయో మనం ఆది కాండంలోను మిగతా పుస్తకాల్లోనూ చూస్తాం. ఆయన ఎలాగయ్యాడంటే అబ్రహాము దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. ఆ దేవునికి స్నేహితుడని బిరుదు పొందాడు, క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూపించాడు, తన ఏక కుమారుడిని దేవునికి సమర్పించి మృతుల్లో నుంచి పొందినట్లు పొందాడు. అలాంటి జీవితాన్ని జీవించి నిండు వృద్ధాప్యమందు మరణించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. చేసిన నిబంధనను అనుసరించి బ్రతకడం వల్ల అబ్రహాము నీతిమంతుడయ్యాడు. నిబంధన మీరితే దేవుడికి అబ్రహాం అయిన ఒకటే, ఆదామైన ఒకటే. కాబట్టి నేను మాట్లాడే ఈ నిబంధన దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన, ఇది 3వ నిబంధన. అబ్రహాంతో నిబంధన చేయడం అయిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే ఆ జనాల్ని వాగ్దానం చేశాడు, కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 ఏండ్లు ఆ జన్మకు దాసులుగా ఉందరు. వీరు ఎవరికి దాసులుగా ఉంటారో ఆ జనానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తర్వాత నీ సంతానము ఆ దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వారికి కనాను దేశాన్ని, వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాంకి చెప్పాడు. ఆది కాండం 15:13 నుంచి కిందకి చదివినట్లయితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కాలము దగ్గర పడుతున్నప్పుడు, దేవుడు అనుకున్నటువంటి దినాలు దగ్గర పడుతున్నప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి అబ్రహాం సంతానాన్ని విడిపించడానికి దేవుడు మోషేను పుట్టించాడు. దేవుడు మోషేను పుట్టించినప్పుడు ఏం జరిగిందంటే పరిస్థితులు మీకు తెలుసు కదా. ఐగుప్తు చక్రవర్తి హెబ్రీ మగపిల్లలు బ్రతకనీయకుండా చంపేమని ఆజ్ఞాపించిన రోజులు అవి. ఆ టైంలో అమ్రాము యోకెబెదులు వారికి పుట్టినటువంటి మొదటి సంతానం 2 ఉన్నారు. వాళ్ళు ఎలా తప్పించుకున్నారో నాకు తెలీదు. అమ్రాము, మిరియాము, అహరోన్లు. ఆ తర్వాత మోషే పుట్టాడు వాళ్ళకి. మోషే దాయడం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు దాచి పెంచారు ఆ దంపతులు. ఆ టైంలో ఏం జరిగింది అంటే ఇంకా పెంచలేక ఆ బిడ్డని నీటిలో వదిలిపెట్టడం, మోషే నీటిలో నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మోషే ఐగుప్తు రాజకుమార్తెకి దొరకడం, ఆమెకి మోషే అని పేరు పెట్టడం, ఆమె తిరిగి మళ్ళీ కన్న తల్లి దగ్గరికి పంపించి పాలిచ్చి పెంచేటట్లు పెంచిన తర్వాత మళ్ళీ మోషే పెంచుకున్నటువంటి తల్లి ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ మనం ఐగుప్తులో 40 సంవత్సరాలు చూసాం. కాబట్టి మోషే గురించి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే మోషే ఐగుప్తీయుల సకల విద్యలు, భాషలు సమస్తాన్ని నేర్చుకున్నాడు, చక్కని పనివాడు అయ్యాడు. అలాంటి టైంలో ఏం చేశాడంటే కరెక్ట్ గా 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు పోట్లాడుకుంటున్నప్పుడు ఏం చేశాడంటే ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతాడు, హెబ్రీయుడిని సేవ్ చేశాడు. మరుసటిసారి ఇంకోసారి ఏం చేశాడు అంటే ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు గద్దించాడు, మీరు సహోదరులు మీరు పోట్లాడుకుంటారని. అప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడట, తన ద్వారా దేవుడు తన ప్రజలకు న్యాయం చేస్తున్నాడని గ్రహించాడట. అయితే దేవుడు అబ్రహాముకు చేసినటువంటి టైం ఇంకా ఉంది. 400 సంవత్సరాలు తమది కాని పరదేశమందు నీ సంతానం ఉంటారని దేవుడు అబ్రహాముకు చెప్పిన సంగతి ఆ టైం ఉంది. ఆ టయానికి ముందే వాళ్ళ రక్షించాలని ప్లాన్ చేశాడు మోషే. ఆ విషయం ఫరోకు తెలిసిపోయిన వెంటనే మోషే పారిపోయి మిద్యాను యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడ 40, ఐగుప్తులో 40, మిద్యాలో 40, 80 సంవత్సరాల టైం అయినప్పుడు అప్పుడు మోషే మిద్యాను మందను మేపుతున్న యాజకుని యొక్క మందను మేపి సేనాయి పర్వతం దగ్గరికి వచ్చే టైంలో పొదలో దేవుడు దేవదూత ద్వారా మోషేతో మాట్లాడినట్టు మనకు ఆది కాండం 6వ అధ్యాయంలో, నిర్గమకాండం 6వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోను ఉంటది. అప్పుడు పొదలోకి వచ్చినటువంటి దేవదూత దేవుని తరపున ఏం చెప్పాడంటే, నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నీ పాదాలు కొన్న చెప్పులు విడిచిపెట్టురా, ఇదిగో నేను ఐగుప్తు పంపిస్తున్నాను. ఎందుకంటే కాలం సంపూర్ణమైంది, దేవుడు వాగ్దానం చేసిన ప్రజలు వాగ్దాన దేశంలోనికి రావాలి, నువ్వు రావాలని చెప్పి అప్పుడు ఈ మోషేని అహరోన్ని తోడిచ్చి ఐగుప్తు దేశం పంపించాడు. మీకు తెలిసే సంగతి, ఇది చరిత్ర. అప్పుడు మోషే అహరోన్లు వెళ్ళి ఐగుప్తు దేశంలో అద్భుతాలు మహత్కార్యాలు చేసి ఫరో దగ్గర నుండి ఐగుప్తులో నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రం గుండా తీసుకొని వస్తున్నటువంటి టైంలో ఎర్ర సముద్రం దాటినప్పుడు భయంకరమైనటువంటి భయము, అటుపక్క వెనక సైన్యాలు వస్తున్నాయి, ముందు సముద్రం ఉంది, ఈ సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే అది వారికి చేతకాని పని. అప్పుడు దేవుడు మోషేని తన కర్రని సముద్రం వైపు చూపించమని చెప్పినప్పుడు అప్పుడు అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రం పాయలైతే జనులు బయటకు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు సేనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఈ సేనాయి పర్వతం దగ్గరికి వచ్చినటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేశాడు. ఎందుకు నిబంధన చేశాడు అంటే ఇలాగ 400 సంవత్సరాలు ఆనాడు యోసేపు బ్రతుకున్నటువంటి టైంలో, యాకోబు 12 మంది కొడుకులు బ్రతుకున్న టైంలో చేసినటువంటి నిబంధనకి అపాత్రులైన వారు, సున్నతి పోగొట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే
ఆ ఇశ్రాయేలీలు నడిపించి సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చి వారితో నిబంధన చేశాడు. ఇది ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. ఏ ఇశ్రాయేలీలు అంటే అబ్రహాము సంతానమైన ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారులైన 12 మంది కుమారులు. ఆ 12 మందికి పుట్టినటువంటి 70 మంది. ఆ 70 మంది ఐగుప్తు దేశం వెళ్ళి కాల్బలముగా 6 లక్షలు అయితే ఆ 6 లక్షల కాల్బలము, 6 లక్షల కాల్బలం యొక్క భార్యలు, వారి బిడ్డలు, వారి తల్లులు, వారి అత్తలు, వారి మేనమామలు, వారి పిల్లలు, వాళ్ళందరూ కలిసి సుమారుగా 40-50 లక్షల మంది ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వస్తే ఆ వచ్చిన వారితో సీనాయి పర్వతం దగ్గర చేసిన నిబంధన ఇది. ఈ నిబంధన ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. ఇది 4వ నిబంధన. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేసెను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1 మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము. దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు. ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేసినప్పుడు మోషే ఏమన్నాడో చూద్దాం. ఏమన్నాడు అంటే, మోషే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1 నుండి మోషే ఇశ్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లైనను, ఇశ్రాయేలీలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్తున్న కట్టలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా, గుర్తుంచుకోండి, హోరేబులో మనతో నిబంధన చేసెను. మోషే మాట్లాడుతున్న జనం మనం అన్నాడంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఈరోజు జూమ్ లో వింటున్న మనం కాదు. ఆనాడు మోషేతో ఉన్న జనంతో మోషే మనం అన్నాడు. కాబట్టి మోషే ఆ జనంతో కలుపుకొని ఏం చెప్తున్నాడంటే, హోరేబులో ఈ రోజు ఈ నిబంధన చేస్తున్న దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు అని చెప్పి, ఒకవేళ ఈ నిబంధన ఇంకెవరికైనా వర్తిస్తుందేమోనని కిందన ఏమన్నాడో చూడండి. యెహోవా మన పితరులతో కాదు, అంటే ఇక్కడ హోరేబులో అంటే సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలతో చేస్తున్న ఈ నిబంధన వారి పితరులు ఎవరు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కాదు. అబ్రహాంతో చేసిన నిబంధనకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పాత్రులైతే వారి ద్వారా వచ్చి 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం అనుభవించి మోషే అహరోనుల ద్వారా విడిపింపబడి ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలతో సీనాయి పర్వతం దగ్గర దేవుడు చేస్తున్న 4వ నిబంధన. ఈ నిబంధన వారి పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వర్తించే నిబంధన కాదు. గుర్తుంచుకోండి. ఇప్పటికి 4 నిబంధనలు మీకు నేను తెలియజేశాను. ఈ 4 నిబంధనలు ఒకరితో ఒకరికి సంబంధం లేనివి, కానీ 4 బైబిల్లోనే ఉంటాయి. ఆదాము నిబంధన నోవహుకు వర్తించదు, నోవహు నిబంధన అబ్రహాముకు వర్తించదు, అబ్రహాము నిబంధన ఇశ్రాయేలుకు వర్తించదు. ఇప్పుడు ఇశ్రాయేలుతో చేస్తున్న ఈ నిబంధన అబ్రహాముకు వర్తించదు, ఇశ్రాయేలుతో చేస్తున్న ఈ నిబంధన నోవహుకు వర్తించదు, ఇశ్రాయేలుతో చేస్తున్న ఈ నిబంధన ఆదాముకు వర్తించదు. అలాగ దేవుడు తనతో నడాలనుకున్నటువంటి జనంతో చేస్తున్న నిబంధనలు ఇవి. ఈనాడు నువ్వు దేవుడితో నడాలనుకుంటే నీతో చేసే నిబంధన ఇది. నీకే నిబంధన ఇచ్చాడో, ఏ నిబంధనలో నీకు తాను దేవుడుగాను నిన్ను తన బిడ్డగాను స్వీకరించాలనుకున్నాడు అన్నది క్లియర్ గా తెలియకపోతే బైబిల్ చదువుతాం, దేవుడు ఉన్నాడని తెలుస్తుంది, దేవుడు పరలోకంలో ఉన్నాడని తెలుస్తుంది, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి నా విన్నపం ఏంటంటే, నా విజ్ఞాపన ఏంటంటే, బైబిల్ దేవుడిని స్పష్టంగా తెలుసుకోండి. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిబంధన సంబంధం పెట్టుకునే దేవుడు. ఈ నరుడు ఎలాంటి నరుడు అవ్వాలి అంటే నిబంధన సంబంధమైన నరుడై దేవుని కుమారుడు అవ్వాలి. అంతే తప్ప నిబంధనల పక్కన పెట్టి, ఆయన నియమాలు పక్కన పెట్టి, ఆయన ఆజ్ఞలు పక్కన పెట్టి నాకు దేవుడు ఉన్నాడని, దేవుడి గురించి చెప్పడానికి బయలుదేరానని చెప్తే దేవుడు దేవుడుగా ఉంటాడు, నువ్వుగా ఉంటావు, మీ మధ్యలో నిబంధన ఉండతావు. కాబట్టి సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేతో ఈ విషయాలు చెప్పించాడు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, ఈ నిబంధన వారి పితరులతో కాదు, ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. నేడు ఎక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసింది. కాబట్టి ఈ నిబంధన ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. ఈ నిబంధన ఇశ్రాయేలుతో చేసిన నిబంధనే గాని ఇది పితరులకు వర్తించిన నిబంధన కాదు. అప్పుడు ఈ నిబంధన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, గుర్తుంచుకోండి, భూమిని ఆకాశముని సాక్షులుగా పెట్టి చేసిన నిబంధన అటిది. మీరు ద్వితీయోపదేశకాండం 31-32 అధ్యాయాలు చదివినా, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివినా, దేవుడు ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వారి మీద సాక్ష్యంగాను, వారు చేసిన పాపాలని నిరూపించడానికి గాను భూమి ఆకాశాలు పిలుస్తాడు. గుర్తుందా? ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు సీనాయి పర్వతం దగ్గర చేసిన నిబంధనలో ఒక విశేషం ఏంటి అంటే, ఇదిగో భూమి ఆకాశాలు మీ మీద సాక్షులుగా పెట్టి నిబంధన చేస్తున్నానని చెప్పాడు.
కాబట్టి భూమి ఆకాశాలని సాక్షులుగా పెట్టే నిబంధన ఇశ్రాయేలుతో చేస్తే వారు ఆ నిబంధన మీరితే దేవుని జనులుగా ఉండరు. అప్పుడు వారు నిబంధన మీరారని వాళ్ళకి చెప్పినప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడంటే భూమి ఆకాశాలు పిలుస్తాడు. పిల్లేదా? మీరు తలవపట్లేదు. దేవుడు భూమి ఆకాశాలను పిల్లేదా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము అన్నాడంటే మిమ్మల్ని సాక్షులుగా పెట్టే కదా నేను వారితో నిబంధన చేశాను సేనాయి దగ్గర. మరి ఈ రోజు వారు నా నిబంధన మీరి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడి తన సొంతమని దొడ్డు తెలుసుకుండు కానీ నా ప్రజలకు తెలివి లేదు అని చెప్పి భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టి భూమి ఆకాశాల ద్వారా వారికి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. అయితే వారు ఏం చేశారట? ఇశ్రాయేలీలు దేవుడు తమతో చేసినటువంటి నిబంధనను భంగం చేసుకున్నారు. ఇశ్రాయేలీలు దేవుడు తమతో చేసిన నిబంధనను భంగం చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకున్నట్టుంది. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేసే ముందు ఈ మాటలు చెప్పాడు. ఏంటా మాటలు? చదువుదాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలీలకు నిబంధన ఉంది, ఆదాముకు నిబంధన ఉంది, నోవహుకు నిబంధన ఉంది, అబ్రహాముకు నిబంధన ఉంది, ఇశ్రాయేలీలకు నిబంధన ఉంది. ఏ జనము దేవుడితో నడాలన్నా, ఏ మనిషి దేవుడితో నడాలన్నా ఆ మనిషి ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బైబిల్లో ఉండే దేవుడు నీకు దేవుడు అవ్వాలి అంటే ఆయన చెప్పిన నిబంధనలు నువ్వు ఉండాలి. అయితే ఆదాముకు ఒక నిబంధన చెప్పాడు, నోవహుకు ఒక నిబంధన చెప్పాడు, అబ్రహాంకు ఒక నిబంధన చెప్పాడు, ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేశాడు. ఏది నీ నిబంధన, ఏది నీకు వర్తించే నిబంధన అనేది నీకు తెలియకపోతే మొత్తం నిబంధనలు నువ్వు కలుపుతావు, నీకు వచ్చే మేలు ఉండదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడితే ఏమన్నాడు అంటే, కాగా మీరు అనగా ఇశ్రాయేలీలు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరిస్తే నేను మీకు దేవుడిని, మీరు నాకు జనులు అవుతారని చెప్పాడు స్పష్టంగా. ఇదిగో సమస్త భూమియు 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సాంపత్యం అగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరు. ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు. ఇశ్రాయేలీలకు ఒక నిబంధన ఉంది. ఇశ్రాయేలుతో చేసిన నిబంధనని ధర్మశాస్త్రం అంటారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనే నిబంధన ఇశ్రాయేలుతో చేశాడు. ఈ ధర్మశాస్త్రం చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలీలతో ఈ ధర్మశాస్త్రం చేసినప్పుడు వారికి ఏం చేశాడంటే భూమిని ఆకాశమును వారి మీద సాక్ష్యాధారాలుగా పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో చేసిన నిబంధనలు ఉంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. ఈ నిబంధన చేసినటువంటి ప్రజలకి దేవుడు కనాన్ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. అయితే ఇశ్రాయేలీలు ఆ నిబంధనను భంగం చేసుకున్నారట. ఎలా భంగం చేసుకున్నారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన. ఇదిగో దేవుడు వారితో నిబంధన చేశాడు. 32వ వచనం, ఇదిగో ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై. ఈ నిబంధన ఎప్పుడు చేశాడని చెప్పాను అంటే ఐగుప్తులో నుంచి రప్పించినప్పుడు చేసిన నిబంధన. ఇదిగో ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇక్కడ వారి పితరులు అనేది ఇర్మియా కాలం నాడు ఉన్న ప్రజలకి సేనాయి పర్వతం దగ్గర చేయబడిన నిబంధన జనులు పితరులు. సేనాయి పర్వతం దగ్గర ఉన్న జనులకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పితరులు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే 32వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనంలో, అది ఐగుప్తులో నుండి వారిని చేయి పట్టుకుని దినమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. అంటే దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. నిబంధన చేస్తే వాళ్ళు ఏం చేశారట? 32వ వచనంలో, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునిరి. కాబట్టి వారు ఏం చేశారు అంటే నిబంధన భంగం చేశారు. నిబంధన భంగం చేశారంటే ఆజ్ఞ అతిక్రమించారు. నిబంధన భంగం చేశారంటే నిబంధనలో నిలవలేదు, ఆజ్ఞను త్రోసిపుచ్చారు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి వారు ఏమయ్యారంటే ద్రోహులయ్యారు. ఇశ్రాయేలీలు కూడా నిబంధన భంగం చేసుకొని ద్రోహులయ్యారు.
పాపులయ్యారు. కాబట్టి ఇశ్రాయేలుతో చేయబడిన నిబంధన సీనాయి పర్వతం దగ్గర చేయబడింది. అది ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. ఆ నిబంధన చేసినటువంటి దేవుడు నమ్మకంగానే ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. వారు మాత్రం ఆ నిబంధనలో నమ్మకంగా లేరు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే, ఇదిగో మీరు నా నిబంధనలో నిలవలేదు కాబట్టి కంచి కొట్టేస్తాను అన్నాడు. మీకు గుర్తుందా? ఆదాము ఏదెన్లో పాపం చేసిన తర్వాత ఆదాముని బయటకు పంపించేసి కంచేశాడు ఏదెన్ తోటకి. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని నిబంధన మీరి ఆయన నిబంధన భంగం చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇక కంచి తీసేస్తాను అన్నాడు. కంచి తీసేస్తాను అంటే బౌండరీస్ ఉండవు, అది చెప్పాడు. కాబట్టి ఇక ఏ క్రూర మృగమైనా మీ దేశం మీదకి రావచ్చు. ఇక నేను మీకు దేవుడిని కాను, మీరు నాకు జనులు కారు. నేను వదిలేస్తే మీరు ఏమైపోతారో అయిపోండి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు వదిలేశాడు. ఇశ్రాయేలీలు దేవుడు వదిలేసిన తర్వాత ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం మీద జరిగిన యుద్ధాలు ఏ దేశం మీద జరగలేదు. ఎందుకంటే చెప్పాడు దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనలో, నిన్ను ముట్టినోడు నా కనుగుడ్డిని ముట్టినోడితో సమానం, నిన్ను దీవించేవాడిని దీవిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, నా నిబంధనలో నిలిస్తే, నా నిబంధనలో నడిస్తే ఇగో మీకు దేవుళ్ళని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుళ్ళు శాపాలు చెప్పాడు. అయితే వారు దేవునితో చేసిన నిబంధనలో నిలవలేదు, భంగం చేసుకున్నారు. నిబంధన భంగమైన తర్వాత దేవుడు ఏం చేశాడంటే జనులు వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఇక ఎవరితో యుద్ధం చేసి నాశనం అయిపోయిన దేవుడు పట్టించుకోడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు, దేవుడు ఆదాంతో నిబంధన చేశాడు, దేవుడు నోవహుతో నిబంధన చేశాడు, దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు, దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. ఇశ్రాయేలుతో నిబంధన చేసిన తర్వాత ఇశ్రాయేలీల నిబంధన భంగం చేసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, నేను మరొక్క నిబంధన చేస్తానని చెప్పి నిబంధన చేశాడు. ఆ నిబంధన గ్రంథం చెప్పింది. గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయమే 31వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇర్మియా ప్రవచనం అది. ఈ ప్రవచనంలో ఇర్మియా ద్వారా దేవుడు చేయబోయే మరొక నిబంధన ఏంటో, ఆ నిబంధన ఎలాంటిదో నిబంధన సంబంధులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆ నిబంధన ఏంటో మనం చూద్దాం. 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. అయితే మీరు గ్రంథం చూడండి. ఏది గుడ్డిగా నమ్మవలసిన పని లేదు, ఏది అనాలోచనగా వినవలసిన పని లేదు. దేవుని గ్రంథాన్ని పరిశీలించి నేర్చుకుందాం, పరిశీలనాత్మకంగా విషయాన్ని తెలుసుకుందాం. నీ దేవుడు ఎలాంటి దేవుడో నీకు తెలిస్తే నీకు మేలు, దేవుడు తెలియకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. 31వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయదినములు వచ్చున్నవి. కాబట్టి దేవుడు చేస్తానని చెప్పినటువంటి మరొక వాగ్దానం ఏమిటంటే క్రొత్త నిబంధన. ఇది దేవుడు చేసినటువంటి చిట్ట చివరి నిబంధన, క్రొత్త నిబంధన. ఈ నిబంధనను దేవుడు తానే చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు మానవులతో చేస్తున్నటువంటి మరొక నిబంధన ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చేస్తున్నాడు దేవుడు. అప్పుడు క్రొత్త నిబంధన చేస్తానని చెప్పిన దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ దినములైన తర్వాత యోధా వారితో ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చున్నవి. ఇదే యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకుని ఇదే ఆ దినములైన తర్వాత నేను చేయబో క్రొత్త నిబంధన అంటే ఇశ్రాయేలు వారితో యోధా వారితో నేను చేయబో క్రొత్త నిబంధన ఇదే. వారి మనస్సుల్లో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయం మీద వారిని రాసేదను. ఇదే యెహోవాకు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రొత్త నిబంధన చేస్తున్నాడు. చేస్తానని ప్రవచనం పలికించాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు చేయకుండా ఉండడు. అంటే అప్పుడు ఏం చేశాడు అంటే దేవుడు క్రొత్త నిబంధన చేస్తాడనమాట, క్రొత్త నిబంధన చేసాడనమాట. కాబట్టి ఈ రోజు దేవుడు కావాలి అనుకునేవారు ఎవరైనా సరే, దేవుడి దగ్గరికి రావాలనుకునేవారు ఎవరైనా సరే, దేవుడితో నడాలనుకునేవారు ఎవరైనా సరే ఈ నిబంధన గమనించవలసిన అవసరం ఉంది. అదే నిబంధన అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఒక మనిషి చేసింది కాదు, క్రొత్త నిబంధన ఒక మనిషి వాగ్దానం చేసింది కాదు. మరి క్రొత్త నిబంధన ఎలా వచ్చింది అంటే, క్రొత్త నిబంధన దేవుడు చెబితే వచ్చింది, ఇర్మియా ప్రవచిస్తే వచ్చింది. అప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఇశ్రాయేలీలు వారితో చేయబడిన నిబంధన భంగం చేసుకొని దేవుడిని వదిలేశారు కాబట్టి, దేవుడు వారిని వదిలేశాడు కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే క్రొత్త నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చేసిన కడపటి
చిట్ట చివరి నిబంధన ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. మీకు ఒక విషయం చెప్తాను, దయతో గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే దానికి సంబంధించి ఒక 25 నుండి 30 రీజన్స్ బైబిల్లోనే ఉన్నాయి. యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే దానికి అనేక రిఫరెన్స్, అనేక రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త లేదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు చెప్పాడు, ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన ఈ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన. అదిగో ప్రభు అయినటువంటి క్రీస్తు భూలోకానికి అవతరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ వచనాన్ని బట్టి ప్రభు ఏం చెప్పాడు అంటే క్రొత్త నిబంధన చేయడానికి వచ్చాడట. ఆయన చెప్పాడు 11:25లో, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. దేవుడు ఏ నిబంధన చేస్తామన్నాడు? క్రొత్త నిబంధన చేస్తామన్నాడు. క్రొత్త నిబంధన అన్నప్పుడు దేవుడు యేసుప్రభుకి ఆ విషయాన్ని తెలియజేస్తే, అప్పుడు యేసుప్రభు ఏ స్పర్శతో ఏ మైండ్ తో భూలోకానికి వచ్చాడంటే క్రొత్త నిబంధన చేయడానికి వచ్చాడు. అప్పుడు క్రొత్త నిబంధన చేయడానికి వచ్చినటువంటి యేసుప్రభు క్రొత్త నిబంధన దేంతో చేస్తాడు అంటే ఆయన రక్తంతో చేస్తాడట. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదివినట్లయితే, యేసుప్రభు బ్రతికున్నప్పుడు పస్కా పండుగ రోజున చివరిన భోజనం చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 26వ అధ్యాయము 26వ వచనంలో, వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. జ్ఞాపకం ఉంచుకోండి, పాప క్షమాపణ నిబంధన పాప క్షమాపణ రక్తము. కాబట్టి పాపికి క్షమాపణ కలగాలంటే నిబంధన దగ్గరికి రావాలి. నిబంధన దగ్గరికి రావాలి అంటే రక్తం చిందించాలి. రక్తం చిందించితే నిబంధన చేయబడుతుంది. అదే నిబంధన అంటే క్రొత్త నిబంధన. కాబట్టి క్రీస్తు రక్తం లేకుండా క్రొత్త నిబంధన లేదు. వరుసగా చెప్తాను, గుర్తుంచుకోండి. దేవుని వాగ్దానం లేకుండా ప్రవచనం లేదు, ప్రవక్త లేడు. ప్రవక్త లేకుండా ప్రవచనం లేకుండా క్రీస్తు లేడు. క్రీస్తు లేకుండా రక్తం లేదు. రక్తం లేకుండా నిబంధన లేదు. నిబంధన లేకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఈరోజు దేవుడు కావాలనుకునే నీవు నేను, ఈరోజు దేవుని సన్నిధి సహవాసం అనుభవించాలనుకునే నీవు నేను ప్రాథమికంగా దేవుడు చేసినటువంటి నిబంధన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాముతో దేవుడు నిబంధన చేసినట్లే, నోవహుతో నిబంధన చేసినట్లే, అబ్రహాముతో నిబంధన చేసినట్లే, ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినట్లే, క్రైస్తవులు కాబోయే వారితో, క్రీస్తునద్దకు వచ్చే వారితో దేవుడు చేయబోయే నిబంధన అంటే క్రొత్త నిబంధన. కాబట్టి క్రొత్త నిబంధన క్రీస్తు రక్తంతో చేయబడుతుంది. క్రొత్త నిబంధన చేయబడితే పాప క్షమాపణ ఉంది. క్రొత్త నిబంధన లేకుండా పాప క్షమాపణ లేదు. క్రీస్తు రక్తం లేకుండా, క్రొత్త నిబంధన లేకుండా పాపాలకు క్షమాపణ లేదు. గ్రంథం చెప్పింది నేను చెప్పలేదు. గ్రంథం చెప్పడానికి నేనే వాడిని. నాకేంటి అధికారం ఉంది? నాకే అధికారము లేదు. కనుక మళ్ళీ ఒకసారి చదువుతాను, వచనాన్ని గుర్తుంచుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో, వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. యేసు వస్తేనే రక్తం వస్తుంది. రక్తం వస్తేనే నిబంధన చేయబడుతుంది. నిబంధన చేయబడితేనే పాపానికి క్షమాపణ ఏర్పడుతుంది. యేసుగా అవతరిస్తేనే రక్తం వస్తుంది. రక్తం వస్తేనే నిబంధన ఏర్పడుతుంది. నిబంధన ఏర్పడితేనే పాపానికి క్షమాపణ కలుగుతుంది. నిబంధన లేకుండా, రక్తం లేకుండా నిబంధన లేదు. నిబంధన లేకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఈ రోజు ఎవరికైనా పాప క్షమాపణ కలగాలి అంటే ఆదాము నిబంధన దగ్గరికి వెళ్ళకూడదు, నోవహు నిబంధన దగ్గరికి వెళ్ళకూడదు, అబ్రహాము నిబంధన దగ్గరికి వెళ్ళకూడదు, ఇశ్రాయేల్ నిబంధన దగ్గరికి వెళ్ళకూడదు. మరి ఏ నిబంధన దగ్గరికి వెళ్ళాలి అంటే క్రొత్త నిబంధన దగ్గరికి వెళ్ళాలి. లేఖనాలు స్పష్టంగా చెప్పాయి, క్రొత్త నిబంధనే పాప క్షమాపణ నిబంధన. క్రొత్త నిబంధనే క్రీస్తు రక్తంతో చేయబడిన నిబంధన. కాబట్టి క్రీస్తు కావాలనుకున్నోడికి నిబంధన అక్కర్లేదా?
దేవుడితో ఉండాలనుకున్న వారికి నిబంధన అక్కర్లేదా? కాబట్టి నిబంధన నియమించిన వాడు దేవుడు, నిబంధనలో నిలబడేవాడు దేవుడు, నిబంధనలో నువ్వు కూడా నిలబడాలని కోరేవాడు దేవుడు. అలా కోరే దేవుడు ఏం చేశాడంటే, ఈనాడు సృష్టి అంతమైపోయే వారికి, అంతవరకు, అంటే ఈ సృష్టి నాశనం వరకు, యేసుప్రభు వచ్చినంత వరకు క్రొత్త నిబంధన చేసి ఉంచాడు. ఈ క్రొత్త నిబంధన చేస్తానని చెప్పిన తర్వాత గాని, క్రొత్త నిబంధన క్రీస్తు రక్తం చేత చేసిన తర్వాత గాని మరొక నిబంధన చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి దేవుడు చిట్ట చివరగా సర్వమానవాళి కొరకు, సర్వ మానవుల పాపాలు క్షమాపణ కొరకు చేసిన నిబంధనే క్రొత్త నిబంధన. కాబట్టి ఈ రోజు ఎవరికైనా వారి పాపాలు పోవాలంటే నిబంధనలు కలపకూడదండి. ఒకరితో చేసిన ఒకరికి వర్తించదు. కాబట్టి ఇప్పుడు ఏ నిబంధనకు సంబంధించిన వ్యక్తి అయినా సరే పాపక్షమాపణ పొందాలంటే క్రీస్తు రక్తంతో చేయబడిన క్రొత్త నిబంధనకి రావాల్సిందే. క్రొత్త నిబంధన లేకుండా పాపక్షమాపణ జరగడానికి అవకాశం లేదు. ఒకవేళ నిబంధనతో సంబంధం ఏముందండి? మా దేవుడు పరిశుద్ధులని తెలుసు, దేవుడు నీతిమంతులు తెలుసు, దేవుడు పరిశుద్ధులని మేము నమ్మాం. ఆయన ఎందుకు చేరదీయడంటే చేరదీయడం. ఆయన చేరదీయాలన్నా, ఆయన చెంత చేరాలి అన్నా, నిత్యత్వాన్ని అనుభవించాలి అన్నా, భూమి మీద నీ పాపాలు తొలగిపోయి నువ్వు పరిశుద్ధుడిగా చేయబడాలి అన్నా, మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దేవుడు నిబంధన సంబంధమైన దేవుడు. ఆ దేవుడు తనతో ఉండే మనుషుల్ని నిబంధనలోనే ఉండమంటాడు. అలాగే ఆదాముని నిబంధనలో ఉండమంటే ఆదాం మీరు పోయాడు, పాపయ్యాడు. నోవహుని నిబంధనలో నిలవమంటే నోవహు నిబంధనతో నడిచి నీతిమంతుడే ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఆ అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు అబ్రహాము నిబంధనను అనుసరించి సున్నతని గుర్తు పొంది నిబంధనలో నడిచి నీతిమంతుడుగానే కన్ను మూసాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఇశ్రాయేలీలు నిబంధన మీరు విశ్వాసఘాతకులు అయ్యారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఈ నిబంధన మీరు జనులు నాకు అక్కర్లేదని ఇశ్రాయేలు విడిచిపెట్టి సర్వలోకం కోసం ఒక నిబంధన చేస్తానని చేశాడు. ఆ నిబంధనే క్రొత్త నిబంధన. కాబట్టి యేసు ప్రభు యోధా జనం కొరకు మాత్రమే కాదు, అన్య జనుల కోసం మాత్రమే కాదు, ఈ లోకంలో మానవుడిగా జన్మించి దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రతి మనిషి కొరకు మరణించాడు. అలా మరణించిన వాడు ఏం చిందించాడంటే రక్తం చిందించాడు. ఆ చిందించిన రక్తం ఏం చేసిందంటే నిబంధన చేసింది. ఆ నిబంధనే క్రొత్త నిబంధన. కాబట్టి ప్రభు చెప్పాడు, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చినోడికి పాపక్షమాపణ దొరుకుతుంది, దేవుడు దొరుకుతాడు, క్రీస్తుతో సంబంధం ఉంటది. ఈ క్రొత్త నిబంధన పక్కన పెట్టి ఏ నిబంధనగా ఇదేముందలే అంతా బైబిలే కదా, ఎలాగైనా చెప్పొచ్చు, ఎలాగైనా కలపొచ్చు, ఎలాగైనా నడవచ్చు, ఎలాగైనా పరలోకం వెళ్ళిపోవచ్చు అంటే అలాగ వెళ్ళిపోవడం కుదరదని చెప్తుంది బైబిల్. దీన్నే పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడంటే, సత్యవాక్యమును సరిగా విభజించండి అన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరులారా, గుర్తుంచుకోండి, మీకు జరిగే ఒక భయంకరమైనటువంటి మేలేంటి అంటే, ఒక మహత్తరమైనటువంటి మేలేంటి అంటే, నీకు దేవుడిగా తెలియాలి అంటే, దేవుడు నీకు తండ్రిగా దొరకాలి అంటే, క్రీస్తు నీకు ప్రభు అవ్వాలి అంటే ఒకటే మార్గం. అదేంటి అంటే, క్రీస్తు రక్తం ద్వారా దేవుడు చేయదలిచిన క్రొత్త నిబంధన దగ్గరికి నువ్వు నేను రావడమే. క్రొత్త నిబంధనకు అవతల గాని, క్రొత్త నిబంధనకు అవతల గాని దేవుని కృప లభించదు. క్రొత్త నిబంధన దాటి దేవుని సన్నిధికి పరలోకానికి వెళ్ళిపోవాలని ఎవరైనా కలలు కంటే ఇది జరిగే పని కాదు. క్రొత్త నిబంధన మీరినా, క్రొత్త నిబంధనలోకి రాకపోయినా ఆదామును దోషించిన దేవుడు మనల్ని దోషేస్తాడు. కాబట్టి క్రొత్త నిబంధన అనాలోచితంగా వచ్చింది కాదు. క్రొత్త నిబంధన ఒక మనిషి, ఒక సంస్థ చేసింది కాదు. క్రొత్త నిబంధన దేవుని వాగ్దానం, క్రొత్త నిబంధన ప్రవక్తల ప్రవచనం, క్రొత్త నిబంధన క్రీస్తు చేయడానికి వచ్చినటువంటి నిబంధన, క్రొత్త నిబంధన క్రీస్తు రక్తం కారిస్తే జరిగినటువంటి నిబంధన. ఆ క్రొత్త నిబంధనే పాప క్షమాపణ నిబంధన. ఈనాడు ఎవరైనా పాపాలు క్షమించాలి, ఎవరి పాపాలను క్షమించబడాలి అంటే క్రొత్త నిబంధనతోనే సంబంధం పెట్టుకుంటాడు, కానీ ఇంకే నిబంధనలోనూ పాపాలు క్షమించబడవు. కాబట్టి క్రొత్త నిబంధన సంబంధాలై దేవునికి చేరువై క్రొత్త నిబంధన గురించి మరింత మీరు తెలుసుకొని మరింత ఆధ్యాత్మికంగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అయితే క్రొత్త నిబంధన చేయడానికి దేవుడు ఒక మాట చెప్పాడు. ఇర్మియా గ్రంథం 31:34 మనం ఏం చదివామంటే, ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ కొత్త నిబంధన చేస్తామన్నాడు. ఇశ్రాయేలీలు యూదులు సున్నత కలవారైతే సున్నత లేని అన్యులు ఈ క్రొత్త నిబంధనకి ఎలాగా కాంటాక్ట్ చేయబడతారు అనేది మనం తర్వాత పాఠంలో నేర్చుకుందాం. దయతో మీరు బైబిల్ బాగా చదివి ఈ చెప్పిన పాఠాన్ని రివ్యూ చేసుకొని క్రొత్త నిబంధన గురించి ఆలోచించి దాని దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.